ప్రపంచంలో అత్యధిక సార్లు రీమేక్ అయినటువంటి సినిమా గురించి తెలుసా మీకు? మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లోకి వెళ్ళిపోతాం. ఒక భాషలో విజయాన్ని అందుకున్న తర్వాత మరొక భాషలో రీమేక్ చేయటం అనేది కామన్. అయితే మరి ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 26 సార్లు రీమేక్ అయిన గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకున్న సినిమా ఒకటి ఉంది. ఇప్పుడు హిందీలో ఆగస్ట్ 15న ఖేల్ ఖేల్ మే పేరుతో హిందీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇంతకీ ఆ ఒరిజినల్ ఫిల్మ్ ఏంటో తెలుసా? పర్ఫెక్ట్ స్ట్రేంజర్స్. 2016 లో రిలీజ్ అయినటువంటి ఇటాలియన్ మూవీ. ఈ 8 ఏళ్లలో మొత్తం 26 సార్లు ఈ సినిమాని రీమేక్ చేశారు. అంతేకాదు అత్యధిక సార్లు రీమేక్ అయిన మూవీగా పర్ఫెక్ట్ స్ట్రేంజర్స్ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించుకుంది. 2023 నాటికి 24 భాషల్లో దీన్ని రీమేక్ చేశారు. నథింగ్ టు హైడ్ ఫ్రెంచ్ లో, ఇంటిమేట్ స్ట్రేంజర్స్ అని కొరియన్ లో, కిల్ మొబైల్ అని మాండరిన్, లౌడ్ కనెక్షన్ ఇన్ రష్యన్, వైల్డ్ గేమ్ అని ఐస్లాండిక్, ఇలా ఇవి కాకుండా వివిధ భాషల్లో దీన్ని రీమేక్ చేశారు. అరబిక్, రొమేనియన్, హీబ్రూ, జర్మన్ భాషల్లో పర్ఫెక్ట్ స్ట్రేంజర్స్ గానే దాని పేరు పెట్టడం జరిగింది. కన్నడలో లౌడ్ స్పీకర్ ఒఫీషియల్ రీమేక్ కాగా, మలయాళంలో 12th మ్యాన్, తెలుగులో రిచిగాడి పెళ్లి సినిమాలు దాని నుంచి ఇన్స్పైర్ అయ్యి తీయడం జరిగిందనమాట. మరి ఇన్ని భాషల్లో రీమేక్ అయినటువంటి పర్ఫెక్ట్ స్ట్రేంజర్స్ మాత్రం ఇంగ్లీష్ లో తెరకెక్కలేదు. హాలీవుడ్ ఎందుకు మరి సినిమాని రీమేక్ చేయలేదు అనే దానిపై గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ ఒక వివరణ కూడా ఇవ్వడం జరిగిందనమాట. జనవరి 2024 నాటికి ఈ మూవీ రీమేక్ చేసిన చిత్రాల జాబితాలో ఇంగ్లీష్ లేదనమాట. ఎందుకంటే 2017లోనే ఈ సినిమా హక్కుల్ని వైన్స్టైన్ కంపెనీ కొనుగోలు చేసింది. అయితే ఆ తర్వాత ఆ కంపెనీ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవడంతో నిర్మాణం ఆలస్యమైంది. సో ఆ కంపెనీ వ్యవస్థాపకుడు ఒక క్రిమినల్ చార్జెస్ పై పేరు నమోదు కావడంతో సినిమా పూర్తిగా పక్కకు వెళ్లిపోయిందని తెలిసిందనమాట. ఇప్పుడు ఈ సినిమా హిందీలో ఖేల్ ఖేల్ మే అనేటువంటి పేరుతో రాబోతుంది. అక్షయ్ కుమార్, తాప్సీ వీళ్ళందరూ ఇందులో మనకి కనిపించబోతూ ఉన్నారు. ఆగస్ట్ 15న మన ముందుకు రాబోతుంది.